అగ్గిపెట్టె మీద సూక్ష్మ చిత్రాలతో రామాయణం. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లి కోటేష్ శ్రీరామ నవమి పర్వదినం పురస్కరించుకొని చిన్న అగ్గిపెట్టె మీద మైక్రో పెన్నుతో, మైక్రో బ్రష్లతో, వాటర్ కలర్స్ పెయింటింగ్స్తో 3 గంటల సమయంలోనే రామాయణంలోని ప్రధాన ఘట్టాలు వేశారు. కేవలం 2 ఇంచెస్ పొడవు, 2.5 ఇంచెస్ వెడల్పు గల అగ్గిపెట్టెపై ఆయన ఊహలో మెదిలే రామాయణంలోని ప్రధాన అంశాలు వేశానని తెలిపారు. రామాయణం గురించి ఎన్నిసార్లు విన్నా, రామాయణం గురించి ఎన్నిసార్లు బొమ్మలు వేసినా తనివి తీరదు. నేను వేసిన శ్రీరాముని మీద ఉన్న భక్తితో ఈ చిత్రం వేశారు. భక్తులందరికీ ఆ రామయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చిన్న అగ్గిపెట్టె మీద రామాయణంలోని ప్రధాన ఘట్టాల చిత్రాలు వేశాను. మైక్రో పెన్నుతో, మైక్రో బ్రష్లతో, వాటర్ కలర్స్ తో 3 గంటల సమయంలో ఈ చిత్రాన్ని వేశాను. ఈ చిత్రంలో శ్రీరాముడి జననం నుండి సీతమ్మ అగ్ని పరీక్ష వరకు ఉంటుంది. శ్రీ మహావిష్ణువే త్రేతాయుగంలో శ్రీరాముడిగా దశరథ మహారాజుకి, కౌశల్యకు జన్మించాడు. శ్రీరాముడు సత్యవంతుడు, దయామయుడు, కరుణామయుడు, మంచి పరిపాలకుడు, పరాక్రమవంతుడు, తండ్రి పితృవాక్య పరిపాలకుడు, తండ్రి మాట కోసం 14 ఏళ్ళు వనవాసం చేసిన ఆదర్శ కుమారుడు, ఏకపత్ని వ్రతుడు, సోదరులను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాడు, ప్రజలను కూడా తమ కన్నబిడ్డలుగా చూసుకునేవాడు. అందుకు రామరాజ్య పరిపాలన వచ్చింది అని అర్థం. అట్లాంటి రామయ్య గురించి, అటువంటి ఆదర్శప్రాయం గురించి బొమ్మ వేయాలని. ఎందుకంటే శ్రీరామచంద్రుడు ధర్మ మార్గాన్ని ఆచరించాడు కాబట్టి దేవుడు అందరికీ ఆదర్శప్రాయుడు. నేను రామాయణం అంటే చాలా ఇష్టం. ఎన్నిసార్లు విన్నా, అది ఎన్నిసార్లు బొమ్మలు ఇచ్చినా దాన్ని తీరదు. ప్రతి శ్రీరామనవమికి నేను బొమ్మలు ఇస్తున్నాను. ఈసారి వినూత్నంగా అగ్గిపెట్టె మీద వేశాను. అందరికీ ఆ రామయ్య తండ్రి ఆశీస్సులు ఉండాలని, భక్తులందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.